నమస్తే అండి, నేను రజాక్. చంద్రబాబు చేసే రాజకీయం ఎలాంటి రాజకీయ చాణక్యత ఉపయోగిస్తాడంటే, ఈ రోజున అరెస్ట్ అవుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, హింసకు గురవుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు బయటికి తెలిస్తే కనుక ఆశ్చర్యపోవాల్సిందే. సో అలాంటి హింస మీరందరూ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయానికి ఎక్కడ తేడా వస్తుందంటే, ఆయన అపార చాణక్యతను ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ, ఒక టీడీపీ పార్టీ నాయకుడిని తీసుకెళ్తే అరెస్ట్ చేస్తే, లేదంటే ఒక జనసేన పార్టీ నాయకుడిని అరెస్ట్ చేస్తే కనుక, మేము అరెస్ట్ చేసినాం, మా వల్లే అరెస్ట్ కాబడ్డారు, మేము వాళ్ళని జైల్లో పెట్టగలిగినాం అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా డప్పు కొట్టుకునేటువంటి పరిస్థితి అయితే వైసీపీ గవర్నమెంట్లో ఉండేది. మీరు ఇక్కడ చూడండి, ఒక జత్వాని కేసు కావచ్చు, అదేవిధంగా ఒక ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ఆయన్ని కూడా అరెస్ట్ చేసినారన్నమాట. అదేవిధంగా కసిరెడ్డి రాజ్ మద్యాన్ని కుంభకోణానికి సంబంధించినటువంటి రకరకాల అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని, ఇలా లిక్కర్ స్కీమ్లో ఆ కసిరెడ్డిని కావచ్చు, జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కావచ్చు, ఇలా ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ఎంతమంది అరెస్ట్ చేస్తున్నారో ప్రపంచానికి తెలియకపోయినా వాళ్ళకి మాత్రం తెలుస్తూ ఉంది. కానీ ప్రపంచానికి ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం చెప్పినా కదా, మెత్తని కత్తితో రాజకీయం చేస్తూ ఉంటాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారితో రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు. ఎలా ఉంటుందని చెప్పడానికి ఆయన రాజకీయం ప్రత్యక్ష ఉదాహరణ. ఎక్కడో విన్నాను, చంద్రబాబు గారి రాజకీయానికి సంబంధించి ఆయన కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, మెత్తటి గట్టి సుత్తితో మెత్తటి దెబ్బ, లేకపోతే మెత్తటి సుత్తితో గట్టి దెబ్బ ఏదో కొడతాడంట. సో ఆ మాదిరి ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజున ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జత్వానీ కేసుకి సంబంధించి కావచ్చు, ఎవరైతే తనని టార్గెట్ చేసినారో, తన పార్టీని టార్గెట్ చేసినారో, తన పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసినారో, ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. బోరుగడ్డ అనిల్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. వల్లభనేని వంశీ గారు పరిస్థితి చూడండి, ఇంకా ఆయన పాపం జైల్లోనే ఉన్నారు. పాపం ఎందుకంటున్నారంటే, ఒకే ఒక్క మాట ఆయన నాకు తెలిసినంత వరకు రాజకీయ జీవితంలో ఒకే ఒక్క మాట ఆయన, నాకు తెలిసి కొడాల నాని గారు ఉపయోగించేటువంటి భాషలో ఒక 10% కూడా ఉపయోగించడం, అది పరిస్థితి. ఇక అదేవిధంగా వర రవీంద్రారెడ్డి, దుర్గా కిషోర్, ఇలా లెక్కలేసుకుంటే ఒకటి కాదు ఇద్దరు కాదు, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, వాళ్ళు అరెస్ట్ అవుతున్న విషయం వాళ్ళకి మాత్రం తెలిసింది, ప్రపంచానికి తెలియదు. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భాష వాళ్ళకే తెలిసింది, ప్రపంచానికి తెలియదు. అలాంటి దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కొడతారు. ఈ రోజున స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు క్లియర్గా కనిపిస్తుంది. వైసీపీలో ఒకడు అరెస్ట్ అయితే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినారు, ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఏదో అర్ధరాత్రి అరెస్టులు, వీళ్ళని అరెస్ట్ చేయట్లా, ఎంత క్లియర్గా చేస్తున్నారు. పక్కన ఉన్నోడికి కూడా తెలియదు అనమాట వాళ్ళని అరెస్ట్ చేసిన విషయం, అనుభవించేవాడికి మాత్రమే తెలిసింది. అది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఏంటంటే, కసిరెడ్డి రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి సీట్ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడం కారణంగా రేపు జరగబోయేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దెబ్బకి వైసీపీ పార్టీ నాయకులంతా కూడా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పిలిపించినారంట. ముఖ్యంగా ఏంటంటే, ఈయనకి సంబంధించి చూద్దాం, ఎవరో ఈ రాజ్, ఈయన్ని పట్టుకుంటే చాలు ఆల్మోస్ట్ అందరూ దొరికినట్లే అన్నట్లుగా ఇప్పుడు వ్యవహారం నడుస్తుంది. ఎలా అంటే, మన విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఆ పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏదో వ్యవసాయం చేసుకుంటాను, ఏదో మీడియా ఛానల్స్ పెట్టుకుంటా అని చెప్పినారు. కానీ ఆయన ఏదో బీజేపీలోకి వెళ్తున్నట్టు రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని కూడా బయటికి చెప్పే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు వేసే స్కెచ్లు ఎలా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యత ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి స్పష్టంగా కనిపించింది ఈ రోజున. కానీ చెప్తున్నా కదా, ప్రపంచానికి కనిపించినా అది చూసేవాడికి మాత్రమే కనిపించింది. మీడియాలో పెద్ద భారీ స్థాయిలో వార్తలుండో, గప్పాలు కొట్టరు, హింసలు జరుగుతున్నాయనే విషయం తెలియదు, లేదంటే వాళ్ళు హింసిస్తున్నారన్న విధంగా ఉండదు, వాళ్ళు ఏదో తప్పు చేసినారు కాబట్టి అరెస్ట్ చేసినారని అనే విధంగా ఒక ప్రొజెక్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ మాది రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు.